ఆలోచించేయండి జాగ్రత్తగా. బైబిల్ని చదివే విధానం, బైబిల్లో నుండి పరిపూర్ణ జ్ఞానం ఉంది. మరలా మీరు ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, అక్కడే ఉంది. కొంచెం కష్టపడాలా అంతే. హల్లెలూయా. సందర్భం. ఇక మూడవది ప్రవచనము, దాని నెరవేర్పు. నంబర్ 3, ప్రవచనము, దాని నెరవేర్పు. ప్రాఫెసీ, ఇంకా దాన్ని ఏమంటారు? ఫుల్ఫిల్నెస్. ప్రవచనము, దాని యొక్క నెరవేర్పు. ఉదాహరణకు కొత్త నిబంధనలోనే చూపిస్తాను నేను, మీరు జాగ్రత్తగా గమనిద్దురు. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరి నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు. వెరీ గుడ్, దేవునికి మహిమ కలుగును గాక. అంతటా యేసు ఆయన చెప్పిన మాట చూడండి, ఏమని చెప్పాడు? నేను ఈ సంఘాన్ని ఎక్కడ కడతానన్నాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏమండి, ఇది ఎలా ఉందండి? ఈ వర్డ్ ప్రొనౌన్సెన్స్ ఎలా ఉంది? ఇది ఎలా పలుకుతా ఉంది? ఫ్యూచరా, జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతుందా? మీకు ఏమని అర్థం అవుతుందని చెప్పేది? కట్టుదును అన్నాడు అంటే కట్టేశాడా, కడతాడా? సంఘమును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడా లేదా? వెరీ గుడ్. ఎక్కడ కట్టాడో చెప్తారా? ఎక్కడ కట్టాడో చెప్తారా అని అడుగుతున్నా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం. పరిశుద్ధాత్మ పరలోకము నుండి దిగి వచ్చింది. ఎస్. 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఎస్. వారిని బైబిల్ ఏమంటుంది? సంఘము. ఇప్పుడు సంఘం ఏమైంది? అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉంది కదా. ఇప్పుడు సంఘం ఏమైంది? ఇక్కడ ఆరంభమైందా? సంఘము ఆరంభమైందా? దీన్ని ఏమంటున్నాం? దీన్ని అంతమంటామా? సంఘం కట్టబడిందా, కడుతూ ఉన్నాడా? కట్టబడుతుందా, కట్టబడిందా? ఇప్పుడు మత్తయి 16:18కి 2:1కి తేడా ఏమిటి? కడతాను అన్నాడు, ఇక్కడ కడుతున్నాడు. అది భూతకాలం, ఇది వర్తమాన కాలం. మరి భవిష్యత్ కాలము కడతానన్నాడు కదా, అక్కడ కట్టేదను అన్నాడు కదా. 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 1వ వచనంలో 18వ వచనంలో 16-18లో చెప్పింది నెరవేరిందా లేదా? నెరవేరిందా లేదా? కడతానన్నాడు, అక్కడ నెరవేరడానికి సిద్ధమైంది. ఓకే, మరి ఎప్పుడు నెరవేరుతుంది? తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13. సహోదరులారా, దీనికంటే ముందు మీకు ఎఫ్ఎస్సి పత్రిక చూపిస్తే బాగుంటుంది. ఫస్ట్ ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండి అపోస్తులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు, దేవాలయం అంటున్నాడు, మరలా ప్రవక్తలు అపోస్తులు కట్టారంటున్నాడు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ఉన్నదంటున్నాడు. అది ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అవుటకు వృద్ధి పొందుచున్నదంటున్నాడు. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారంటున్నాడు. ఏమైనా అర్థమవుతుందా ఇక్కడ?
మనుషులే దేవాలయం, మనుషులే. ఇప్పుడు చెప్పండి, ఆ దేవాలయమే కదా ప్రకటన 21వ అధ్యాయంలో పరలోకం నుంచి దిగి వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే పరలోకం నుండి దిగి వచ్చింది, మనుషుల దేవాలయమా రాళ్ళ దేవాలయమా? బోలో. ఆత్మ సంబంధమైన దేవాలయమా, ఆత్మలతో కట్టిన దేవాలయమా, ఆత్మ అనే రాళ్లతో కట్టిన దేవాలయం పరలోకంలో 21వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో దిగొచ్చిందా? యెరూషలేములో కట్టిన రాళ్లతో కట్టిన దేవాలయం దిగొచ్చిందా? మరి ఎందుకు మీరు అంటారు ఈ భూమి మీదే? ఒక ఆయన అన్నాడు, ఆయన నేను 7వ దూత ప్రవక్త అని. ఆయన ఈ భూమి మీదే ఒక పెద్ద దేవాలయం వస్తుంది అన్నాడు. ఆయనే కాదు, చాలా మంది చెప్పినారు, దానికి ఒక రూపం కూడా ఇచ్చినారు. అది బంగారంతోనూ, మైదానాలన్నీ బంగారంతో ఉంటాయి. ఇప్పుడు బంగారంతో ఉండవండి, వెండితో ఉండవండి, వజ్రాలు అక్కడ ఉండవండి. అయ్యో అని అనిపిస్తుంది మీకు. ఇంకా మీకు బంగారం మీద వెండి మీద మక్కువ ఉంది కనుక దాని మీద కూడా అట్లే ఆలోచన వస్తుంది. ఆ మక్కువ ఇడుంది కనుక అట్లాంటి ఆలోచన వస్తుంది. అక్కడ కార్లు, జీపులు, విమానాలు ఉండవా అండి? అయ్యో అని అనుకుంటున్నారు మీరు. అంటే దీని మీద మక్కువ ఉంది కనుక అక్కడ కూడా ఉండాలనిపిస్తుంది మీకు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందా? బైబిల్ ఏమి చెబుతుంది, దేని మీద మాట్లాడుతుంది, ఏ బేస్ మీద పోతుంది, ఏ దాని గురించి వర్ణిస్తుంది, అది నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు సొంతంగా ఆలోచించడానికి మొదలు పెట్టకూడదు. ఏమన్నా అర్థమైందా? అర్థమైతే ఏం చేయాలా? నిద్రపోవాలా, అంతే కదా. నిజంగా మీరు ఈ విషయాలు విన్నప్పుడు ఎగిరి గంతులేస్తారేమో అనుకున్నాను నేను. మీరు ఇలా సంతోషంగా ఆనందంగా నిద్రపోతారని నేను అనుకోలేదు. చిన్న మెదడు పెద్ద మెదడు రెండు చిట్లిపోయినాయంటే ఇట్లా చూస్తున్నారు అంతే నాకల్లి. మళ్ళా చదువుదామండి 19వ వచనము ప్లీజ్. 19వ వచనము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు. ఏకపట్టణస్థులు. ఆ ఏకపట్టణం అనేది అక్కడ రాయి సోదరా, యెరూషలేము అని రాయి. ఆ ఏకపట్టణం, పట్టణం ఉంటుంది కదా అక్కడ, పట్టణం యెరూషలేము అనే పట్టణం. నూతన యెరూషలేము. ఏంటది? నూతన యెరూషలేము. ఇక్కడ మనుషుల్ని నూతన యెరూషలేము అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? మనుషుల్ని రాళ్లతో అంటలేడు, ఒక ప్రాంతాన్ని గురించి అంటలేడు. అక్షరాన్ని చదువుతున్నప్పుడు మీకు అర్థం అవ్వాలి, అక్షరం వెనుకున్న ఆత్మ విధానం. అర్థమైందా సోదరా? పరిశుద్ధులతో, పరిశుద్ధులతో, పరిశుద్ధులతో. ఓరేని చెప్పండి అయ్యా, పరిశుద్ధులతో అంటే పరిశుద్ధులు ఎవరు? ఆల్రెడీ పరిశుద్ధులైన వారు. ఏకపట్టణస్థులు అన్నాడు చూడండి. అంటే పరిశుద్ధులు ప్లస్ ఈ పరిశుద్ధులు ఇద్దరు కలిసి ఒక పట్టణం అంట. ఏమంటే మనుషుల కడిన పట్టణం అవుతారా? ఇక్కడ మీరు యెరూషలేము, కనాను దేశం అని యెరూషలేము ఉంది కదా, ఇశ్రాయేలుకు దేవుడు ఇస్తాడన్న ప్లేసు. ఆ ప్లేస్ అనే స్థలాన్ని యెరూషలేం అంటారు. దాన్ని ఇప్పుడు పాత యెరూషలేం అనాలి. మరి నూతన యెరూషలేం ఏంటి అని అంటే మనుషుల యొక్క ఆత్మలే నూతన యెరూషలేం. ఎలా? స్వాస్థ్యము అంటే ఏంటి? మనుషుల యొక్క ఆత్మలే యెరూషలేంగా మారిపోయారు. అర్థమవుతుందా? అక్కడ మనుషుల గురించి మాట్లాడుతున్నాడా లేకపోతే ఏదైనా భూభాగాన్ని గురించి మాట్లాడుతున్నాడా? కాబట్టి మీరు ఇక మీదట జనులు పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు, దేవుని ఇంటి వారై, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు రాయి అంటండి. రాయి అంటే ఇలా 4 ముఖాలుగా ఉండి చతురస్రాకారంలో ఆడబెట్టే రాయేనా? యేసుక్రీస్తు రాయా అండి? ఇప్పుడు యేసుక్రీస్తు రాయి అయినప్పుడు ఎట్లా రావుతాడు? శరీరంలో రాయా? ఆత్మరూపిగా మారినప్పుడు రాయా? ఇప్పుడు మీరు కూడా రాయా కాదా? ఎక్కడ కట్టబడతారు మీరు?
ఈ మూలరాయి పక్కలోనే కదా మీరు కూడా కట్టబడతారు. అపోస్తులు మూలరాయి పక్కలో కట్టబడతారు, అవునా లేదా? మీరు తర్వాత మిగతా ఆయా రోజుల్లో ఇప్పుడు కట్టబడిన ఈ రాయి యేసుక్రీస్తు అయినప్పుడు ఆత్మ సంబంధమైన రాయి, మీరేమవుతారు? ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆత్మ సంబంధమైన రాళ్ళు. ఈ రాళ్ళతో ఏం కట్టాలనుకుంటున్నాడు? ఒక నూతన యెరూషలేము ఆత్మ సంబంధమైనది, ఒక నూతన దేవాలయము ఆత్మ సంబంధమైనది. ఇప్పుడైనా అర్థమైందా? ఆత్మ సంబంధమైన దేవాలయం 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో దిగొచ్చింది. అది కనబడదు, మీకు అది అర్థం అవ్వాలి. కానీ లోకం ఏమనుకుంటుంది? 3వ దేవాలయాన్ని అక్కడ కడితే అక్కడికి వచ్చి యేసుప్రభు కూర్చొని అక్కడి నుంచి ప్రపంచాన్ని 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. మరలా అదే రాయి సంబంధమైన దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు. పాత నిబంధన భౌతికమైనది, కొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. శరీరానుసారమైన జీవితం ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన అంతా కూడా శరీర సంబంధమైన ఈ కళ్ళకు కనబడే ఆరాధన, ఈ కళ్ళకు కనబడే యెరూషలేం, ఈ కళ్ళకు కనబడే దేవాలయం, ఈ కళ్ళకు కనబడే సమస్తము. కానీ ఈ కంటికి కనిపించని విశ్వాసం అనే కంటికి కనిపించే మరో నూతనమైన యెరూషలేము, మరో నూతనమైన యెరూషలేములో దేవాలయము, అక్కడ జరిగే ఆత్మ సంబంధమైన ఆరాధన. ఇది అంతర్పురుషుడైన కళ్ళతో, విశ్వాస నేత్రాలతో చూసేది. ఇది మీరు అలా చూడగలిగితే ఇక్కడికి ఒక దేవాలయం వచ్చేసి ఉంది ఆల్రెడీ అనేది మీరు చూడగలుగుతారు. ప్లీజ్ మీ కళ్ళను దేవుడు తెరుచునుగాక. 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులును ప్రవక్తలు, అంటే ఓల్డ్ టెస్టమెంట్ ప్రవక్తలు కాదు, ఈ 40 years వచ్చిన అపోస్తులతో పాటు వచ్చిన ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. మనము కాదు, ఆ రోజున్న ఇశ్రాయేలీయులు ఎక్కడ కట్టబడి ఉన్నారట? ఆ రోజున్న అన్యులు ఎక్కడ కట్టబడి ఉన్నారట? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద అక్కడ వాళ్ళు కట్టబడుతున్నారు. అంటే దేవాలయం అవడానికి ఏమైతుంది? అది వెరీ గుడ్, వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాసమౌటకై, మనం కాదు విలియం గారు, మనం కాదు. ఇక్కడ చదివేటప్పుడు మనం అనుకోవద్దండి. రైట్, తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక. అందుకే సందర్భం తెలియాలి, సందర్భం తెలియాలి. 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నారు కదా వాళ్ళ ఆత్మలు, వారిని గూర్చి మీకు చెప్పాలనేది నా ఆశ అన్నాడండి పౌలు గారు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. ఆ వెంట పెట్టుకొని వచ్చేదే దేవాలయం. మేము ప్రభువును బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము, అంటే అక్కడున్న వాళ్ళండో, మనం కాదు, నిద్రించిన వారి కంటే, అంటే చనిపోయిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూర, అంటే కడబూర, పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఇది మీరు 21వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో చూస్తారు. అంటే ప్రభు ఒక్కడే వస్తాడా? ఆయనతో పాటు వెంట పెట్టుకొని వస్తాడు. క్రీస్తు యేసునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట భూమి మీద సజీవులమై ఉన్నారు. చూడండి, ఆ సమయంలో యెరూషలేములో ఆ చుట్టు ప్రాంతాల్లో, యెరూషలేములో ఆ చుట్టు ప్రాంతాల్లో, భూభాగంలో కాదండోయ్,
యెరూషలేములో సజీవులుగా ఉన్నవారు, అది కూడా ఆ AD 70 క్రీస్తు శకం 70లో ఆ కాలములో సందర్భం కాలం, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు, ఇంగ్లీష్లో గాలిలోనికి అని ఉంటుంది, మేఘముల మీద కొనిపోబడదుము. దేని మీద కొనిపోబడతారు? మరి యేసు ఏ ముట్టు మీద వస్తాడు వచ్చేటప్పుడు? అపోస్తలుల 1:9 ప్రకారం మేఘం మీద యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళాడు కదా. ప్రకటన గ్రంథం 1:7 ప్రకారం మేఘం మీద యేసుప్రభు వస్తున్నాడు కదా. అదే మేఘం గురించి తెస్సలోనికలో మాట్లాడారు చూడండి. హల్లెలూయా. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. అప్పుడు దేవాలయము సంపూర్ణమవుతుంది. దేవాలయం సంపూర్ణం ఎప్పుడవుతుంది? యేసుక్రీస్తు వారు, ఈ చనిపోయిన వారు, భూమి మీద ఉన్నవారు అందరూ కలుసుకున్నప్పుడు దేవాలయం సంపూర్ణమవుతుంది. ఆ తలరాయి దిగొస్తుంది. 1965లో కాదు, ఆయన ఎవరో చెప్పినట్లా. ఏం పేరు ఆయన పేరు? విలియం గారు. సగం మీ పేరే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. AD 70లోనే ఆ తలరాయి దిగి వచ్చింది, మూలరాయి దిగొచ్చింది, ఆ దేవాలయం దిగొచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? మనం ఎక్కడున్నాం సార్? ఇదిగో ఈ మందిరం దిగొచ్చింది. ఈ మందిరములోనికి మనము దేవుణ్ణి పూజించడానికి వచ్చాం, లేదా ఆరాధించడానికి వచ్చాం. అంతే కదా? హల్లెలూయా. అంతే. ఇప్పుడు ఆ మందిరంలోనే మనం ఆరాధన చేస్తున్నాం. ఆ మందిరములో మనం కూడా భాగమే. ఏమండి, పాత నిబంధనలో గుడారం అనే మందిరం కట్టిన తర్వాత అందులోనికి ఆరాధన చేయడానికి వచ్చారా లేదా? అందులో యాజకులు ఉంటారా లేదా? మరి ఇప్పుడు మందిరం ఉన్నప్పుడు ఆరాధించడానికి వచ్చే వాళ్ళు కూడా ఉండాలి. యెరూషలేములో సొలొమోను గారు బంగారు మందిరం 7 సంవత్సరాలు కట్టిన తర్వాత ఆ మందిరంలో కూడా యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. అక్కడికి ప్రజలు కూడా వస్తున్నారు పాపక్షమాపణ నిమిత్తం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరం కూడా కట్టబడింది. మన ప్రధాన యాజకుడు కూడా యేసు ప్రభు. మనమందరూ యాజకులం. ఇక్కడికి ఆరాధన చేయడానికి ఆత్మ సంబంధమైన మందిరంలోనికి మనం వస్తున్నాం. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. హల్లెలూయా. గ్రహించితేనే మనకు దేవుడు అర్థమవుతాడు. అర్థమైందో లేదో? ఒక పెద్ద మందిరాన్ని యేసుక్రీస్తు అనే సొలొమోను గారు ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం AD 30 నుండి AD 70 లోపు ఒక పెద్ద మందిరాన్ని కట్టాడు. ఆ మందిరములోనికి ఆరాధన చేయడానికి నలుమూలలలో నుండి వస్తున్నాము. దేశాల్లో నుండి ఆ మందిరంలోకి వస్తున్నాం. అమ్మా, యెరూషలేములో కాదమ్మా, కొండ మీద కాదమ్మా, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించు వారిని దేవుడు వెతుకుతున్నాడు. నువ్వు ఎక్కడైనా దేవుణ్ణి ఆరాధించు, బయట ఆరాధించు, అక్కడే ఆ యెరూషలేము ఉంది, ఆ మందిరం ఉంది. నువ్వు ఇంట్లో ఆరాధన చెయ్యి, అక్కడ ఉంది. అంటే ఇక్కడ అక్కడ అని చెప్పి వీళ్ళ పడదేది, అంతటా ఆవరించి ఉంది ఆత్మ సంబంధమైన మందిరం. నీ ఆత్మతోనే కాంటాక్ట్ అవ్వాలా, శరీరంతో కాదు, ఆత్మతో కాంటాక్ట్ అవ్వాలా. అందుకే ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలన్నాడు దేవుడు. చెప్పండి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరం గురించి నీకు అర్థం అవ్వాలి. నువ్వు విశ్వాసంతో చూడాలి దాన్ని. అప్పుడే నీకు లోపల విశ్వాసం అనేది తన్నుకొని వస్తుంది. సరిగ్గా నీకు అర్థం అవ్వాలి దేవుని గురించిన ఉద్దేశం. ప్లీజ్ అర్థం చేసుకోవడానికి కష్టపడండి అయ్యా. డబ్బు సంపాదించుకోవడానికి కష్టపడతారు కదా, పొలం పనులు చేసుకోవడానికి కష్టపడతారు కదా, పిల్లలకు ఆహారం పెట్టడానికి, బట్టలు తేవడానికి, బర్త్డేలు చేయడానికి, లేకపోతే మంచి మంచి ఫంక్షన్స్ చేయడానికి కష్టపడతారు కదా. రెక్కల కష్టం. ఆ పరశురాముల్లో 5 లక్షలు డబ్బు పెట్టుకున్నారు, 5 లక్షలు అప్పు చేసినారు. ఇప్పుడు
5 లక్షలు సంపాదించడానికి 5 సంవత్సరాలు అయింది, 5 లక్షలు తీర్చుకోవడానికి మనకు 5 సంవత్సరాలు అవుతుంది. ఇంక ఈ వేట ఆ డబ్బు కోసం. వడ్డీ కట్టాలి పాపము, అటు 5 లక్షలు కట్టాలా, ఇప్పుడు దాని వెంట పరిగెత్తాలా ఒక ఇల్లు కట్టేకి. నేను ఎగ్జాంపుల్ కట్టొద్దని చెప్పడం లేదు, మనము భౌతికంగా అలా చేసినప్పుడు ఆత్మీయంగా ఇంకెంత పరిగెత్తాలా అని చెబుతున్నా నేను. అయ్యా తిమోతి వాళ్ళు రాలేదు, తిమోతి వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని చెబితే ఏ ఒక్కరైనా మహానుభావులు వచ్చారా ముందుకి? నాకు చలి పడుతుందని మరొకరు, నాకు కాళ్ళు నొప్పిస్తాయని మరొకరు, నేను డ్యూటీకి వెళ్ళినానని మరొకరు, నేను దూరంగా ఉన్నాను మరొకరు. 6 మంది ఉన్నారు, లేదా ఎంతమంది ఉన్నారు కదా నాకు ఆరోగ్యం బాగలేదు ఒకరైనా పోయి చెప్పమని చెప్తే బాధ్యతను తీసుకున్నారా? ఇది గంజి తాగినంత ఈజీ కాదయ్యా. ఇప్పుడు ఆ కుటుంబం రాలేదు, ఏం చేద్దాం చెప్పండి? ఇలాగే ఉండండి, దేవుని ముందు నిలబడి లెక్క చెప్తారు. అందరూ శిష్యులు కావాలి, కొందరే శిష్యులు కాదు. విశ్వాసులుగా దేవునికి కావాల్సింది శిష్యులు, చెప్పిన పని చేసే శిష్యులు కావాలి, విధేయత చూపించే శిష్యులు కావాలి, లోబడే స్వభావం కలిగిన శిష్యులు కావాలి, దేవుని పని కోసమై మేము సైతమనే శిష్యులు కావాలి. మీకు అర్థం కాలేదు గనక కోతి శాస్త్రాలు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. శిష్యులు చెప్పలేదు, శిష్యుల కోసమే. ఇంకోసారి హల్లెలూయా, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పనిని పక్కన పెట్టేశాం, మన సొంత పనులు చేసుకుంటున్నాం. ఒక్కరంటే ఒక్కరు కూడా దేవుని పని కొరకై ముందుకు రావడం లేదు. మాయ చేయబడుతున్నారు, మీరు మోసపోతున్నారు. ఎవరో మీ కళ్ళను కప్పేస్తున్నారు. మీరు చేసేదే భక్తి అనుకుని మీరు అడ్జస్ట్ అయిపోతున్నారు. అది తప్పు, అది తప్పు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. 21 సార్. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని, నేను బైబిల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో ఇంకొంచెం ముందుకు పోతున్నప్పుడు చెబుతాను. మనము ఆకాశము భూమి అనగానే బైబిల్ నుంచి బయటకు వచ్చి ఎప్పుడు ఆలోచించొద్దండి, ఓకే? బైబిల్ 66 పుస్తకాల్లోనే ఉండి అసలు ఆకాశము భూమి, కొత్త ఆకాశము కొత్త భూమి అంటే ఏంటి, నక్షత్రాలంటే ఏంటి, చంద్రుడు అంటే ఏంటి, రాలిపోవడం అంటే ఏంటి, అసలు బైబిల్ యొక్క భాషా విధానం, భాషా శైలి, ఇంటర్ప్రిటేషన్, బైబిల్ యొక్క ఇంటర్ప్రిటేషన్, బైబిల్ యొక్క వ్యాఖ్యాన విధానం, బైబిల్ యొక్క శాస్త్ర విధానం, వాక్య శాస్త్ర విధానం, దాని విధానం వేరుంటుంది. మనము లోకంతో దాన్ని చూడకూడదు, కంపేర్ చేయకూడదు. ఈ లోకంతో కంపేర్ చేసి మనం వాక్యాన్ని చూడకూడదు. ఆకాశం భూమి, కొత్త ఆకాశం అన్నదానికి ఇది పాత చేసేసి పైంది కింది పాత చేసేసి మనం అటు చూడకూడదు. నువ్వు బైబిల్ నుంచి బయటికి ఎవరు రమ్మన్నా? నిన్ను ఎవరు చెప్పినాడు బయటికి రమ్మని? ఇక్కడే ఆగి ఏం చెప్తున్నాడు ఆయన, ఆ ఉద్దేశాన్ని చూడాలా. దాన్నే సందర్భం. అంతటా కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను. ఈ వర్డ్ చూడండి ఎలా ఉంది, పాతదైపోయెను, లేకపోతే తీసివేయబడెను, లేదా నాశనమైపోయెను, లేకపోతే అది అవసరం లేదు. ఇలా ఎన్ని రకాలుగానే చెప్పొచ్చు మీరు. ఇక మీరు బాగా ఆలోచన చేస్తే ఇక్కడ ఈ ఈ ఈ విధానాన్ని చూసినప్పుడు మీరు ఎందుకు కొత్త ఆకాశము కొత్త భూమి, మీతో మాట్లాడతలేను, ఈ వీడియోలతో మాట్లాడుతున్నాను, మీరే ఆలోచించండి సోదరులారా. దేవునికి మహిమ కలుగును గాక. కొత్త భూమి కొత్త ఆకాశము అని అన్నప్పుడు ఎందుకు మీరు ఈ భూమిని ఈ ఆకాశాన్ని చూస్తారు? కింద వెంటనే పాత భూమి పాత ఆకాశం గతించిపోయెను అని అన్నాడు కదా. అంటే అర్థం ఏంటి? ఏ కోణములో బైబిల్ రాయబడుతుంది అంటే ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధన ఉంది,
కొత్త నిబంధన ఉంది. ఓల్డ్ కవెనెంట్ ఉంది, న్యూ కవెనెంట్ ఉంది. ఓల్డ్ టెస్టమెంట్ ఉంది, న్యూ టెస్టమెంట్ ఉంది. ఇప్పుడు ఓల్డ్ టెస్టమెంట్ పాత భూమి పాత ఆకాశం అన్నది బైబిల్ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన విధానం. కొత్త భూమి కొత్త ఆకాశం అన్నది క్రొత్త నిబంధన, క్రొత్తగా వచ్చిన సంఘము, అది నూతన యెరూషలేము, నూతన మందిరము అన్నది బైబిల్ యొక్క ఉద్దేశము. బైబిల్ ఉద్దేశమే దేవుని ఉద్దేశం. నువ్వు దీన్ని ఈ లోకంలో ఉండేవాళ్ళు మహా పండితులు అనేవాళ్ళు. నా దగ్గర ఒక ఆయన ప్రవక్త, ఒక ఆయన అపోస్తులుడని చెప్పాను కదా, ఆయన రాసిన ప్రకటన గ్రంథం ఉంది నా దగ్గర. ఎప్పుడో 10 ఏళ్ళ క్రితమే తీసుకొని చూశాను దాన్ని. ఎంత చెత్తగా ఉందంటే ఈయనకు అస్సలు బైబిల్లో ఆలు కూడా రావేమో అనిపిస్తుంది. ఇంకొక ఆయన రాసింది కూడా ఉంది నా దగ్గర. అది ప్రకటన గ్రంథం మెరుపులు. ఏంటది? దాని పేరు మెరుపులు. అది అంతే చెత్త. కానీ వాళ్ళు ప్రపంచంలో పెద్ద పెద్ద పాస్టర్లుగా చలామణి అవుతున్నారు. కానీ ఇక్కడ దేవుని ఉద్దేశం ఒకటైతే వారి సొంత ఉద్దేశాలు చెప్తున్నారు. మీరు చెప్పండి, అది తప్పా కాదా? దేవుడు మరొక ఉద్దేశంతో రాశాడు, నువ్వు దాన్ని మరొక ఉద్దేశం చెప్తున్నావు. కానీ దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధమైన లేఖనాలను సరిగా విభజించాలి అన్నాడా లేదా? ఎక్కడ విభజిస్తున్నారు? సరిగా యథాతథముగా దాన్ని ఎక్కడ చెబుతున్నారు? దానికి ఇంకొక మీనింగ్ కలుపుతున్నారు. నువ్వు మీనింగ్ కలిపితే అది పాపం కదా. ఇప్పుడు నేను భవిష్యత్తులో కొంచెం ముందుకు పోతే ఇంకొన్ని విషయాలు చెబుతాను, మీకు ఓపిక ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. కాస్త జాగ్రత్తగా వినండి అయ్యా. సినిమా వేసింటే 2.5 గంటల సేపు రెప్పలు ఆర్పకుండా చూసిండే వాళ్ళు. కొంచెం వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండండి అయ్యా. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. మీరు ఎలా ఆలోచన చేయాలి తెలుసా? దీన్ని ఇప్పుడు ఏ వేలో ఆలోచన చేయాలా? ఓహో, కొత్త భూమి కొత్త ఆకాశము, పాత భూమి పాత ఆకాశం అంటే పాత నిబంధన కొత్త నిబంధన. ఎందుకంటే బైబిల్లో ఉండే నిబంధనలు అవే గనక ఆ విధములో ఆలోచన చేయాలి. మీరు ఆ వేలో పోవాలి మీ ఆలోచన. సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును అను ఆ పరిశుద్ధ పట్టణం. ఏమన్నాడు ఇక్కడ? పట్టణం పరిశుద్ధ పట్టణాన్ని తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె అంటున్నాడు. ఏంటి? పట్టణము పెళ్లి కుమార్తె ఎలా అవుతుంది? ప్లీజ్, పట్టణము పెళ్లి కుమార్తె ఎలా అవుతుంది? యెరూషలేము అనే ఆ పట్టణం అంటున్నాడు. ఆ పట్టణం పేరేం పేరు? నూతనమైన యెరూషలేము. ఇప్పుడు పాత యెరూషలేము ఎక్కడుంది? అక్కడే ఉంది ఇప్పటికి. దాన్ని పాత యెరూషలేము. దాన్ని నా భార్య అనలేదు ఆయన. ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారిని నా భార్య అన్నాడు. అన్నాడా లేదా? హల్లెలూయా. విడాకులు ఇచ్చాడా లేదా? మాకేం తెలుసు అన్నట్టుకు చూస్తున్నారు. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు, ఇంకొక పద్ధతిలోకి వచ్చినప్పుడు ఆ యెరూషలేముని తీసేసి నూతన యెరూషలేము అంటూ ఆ యెరూషలేముని ఏమంటున్నాడు? పట్టణం అంటున్నాడు. ఆ పట్టణాన్నే భార్య అంటున్నాడు, పెళ్లి కుమార్తె అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు చెప్పండి, పట్టణం అనగానే రాళ్లతో ఉండేదా, మట్టితో ఉండేదా, కొండలతో ఉండేదా, నదులు ఉండేదా? చనిపోయిన తర్వాత నిద్రించిన వారు తిరిగి లేచారు కదా, పరదేశంలో ఉన్నారు కదా. ఈ భూమి మీద ఉన్నవారు కూడా రూపాంతరం చెందుకొని యేసు ప్రభువుని ఎదుర్కొన్నారు కదా. వాళ్ళే నూతనమైన యెరూషలేము, నూతనమైన పట్టణము. ఆ ఆత్మ సంబంధమైన వారిగా ఉన్న వాళ్ళు, ఆత్మ సంబంధంగా ఉన్న యేసుక్రీస్తు, 2 ఆత్మ సంబంధమైన వాళ్ళు, ఆత్మ సంబంధమైన భార్యాభర్తలు. ఆయన ఆత్మగా మారారు, వీళ్ళు ఆత్మగా మారారు కదా. ఇప్పుడు సరిపోయిందా?
భౌతికమైన యెరూషలేమును చూపిస్తూ దీని వెనకాల ఆత్మ సంబంధమైనది ఉంది అని ఛాయలో చూపించాడు. నిజ స్వరూపం ఇక్కడ నెరవేరుతుంది ప్రకటనలో. నేను అన్నాను కదా, ఆది కాండములో ఏం పోగొట్టుకున్నామో ప్రకటన గ్రంథములో అది ఇస్తున్నాడు. ఆదామవ్వలు ఏం పోగొట్టుకున్నారో అది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఇస్తున్నాడు. 22వ అధ్యాయంలో ఏదేం తోట కనబడుతుంది, మళ్ళా జీవవృక్షం కనబడుతుంది. మళ్ళా ఆరంభములో పోగొట్టుకున్నది అంతములో యేసుక్రీస్తు ఇచ్చాడు రెండవ రాకడలో. మీకు అర్థం అవ్వాలి. ఈ ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయం, నేను కాంటెక్స్ట్ అని చెప్పాను కదా ఇందాకే, సందర్భం అని చెప్పాను కదా. ఈ 21వ అధ్యాయం మీకు తెలియాలంటే ఏంటండి, కొత్త భూమి కొత్త ఆకాశం అంటే మీరు ఏదో ఆత్మల సంబంధమైన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఏంటండి పాత భూమి పాత ఆకాశం అంటే మీరు నూతన యెరూషలేము గతించిపోయిందని చెప్తున్నారు, పాత యెరూషలేము గతించిపోయిందని చెప్తున్నారు. ఏంటి ఎవిడెన్స్ అన్నారు అనుకో, నేను ఏమన్నాను తెలుసా, అది అర్థం కావాలంటే ముందు అధ్యాయాన్ని చదువు అన్నాను. ఏమన్నాను? ఒకవేళ ముందు అధ్యాయంలో దొరకపోతే ఏం చెప్పినా, నేను ఇంకో ముందు అధ్యాయానికి పొమ్మని చెప్పినాను. అన్నానా లేదా? ఇప్పుడు ముందు అధ్యాయం 21వ అధ్యాయం ముందు అధ్యాయం ఏంటి? సందర్భం చూస్తున్నాం, కాంటెక్స్ట్. 20లో అర్థం కాలేదనుకో ఎక్కడికి పోవాలా? 19లోకి పోవాలా. 19లో అర్థం కాకపోతే ఎక్కడికి పోవాలా? 18లోకి పోవాలా. 18లో కూడా అర్థం కాకపోతే ఎక్కడికి పోవాలా? 17లోకి పోతే అర్థమవుతుంది. ఎక్కడికి పోతే అర్థమవుతుంది? మీకు తెలుసా, 17వ అధ్యాయము 18వ అధ్యాయంలో వేశ్య అని ఉంటది అక్కడ. ఆ వేశ్య పట్టణము నాశనమై ఉంది అంటది అక్కడ. అంటే ఈ 17, 18వ అధ్యాయంలో ఉండేది యెరూషలేము పట్టణము, యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీయుల్ని వేశ్య అంటున్నాడు. అర్థమవుతుందా? వస్తీని విడిచిపెట్టి ఎస్తేరును చేసుకున్నట్లుగా. హల్లెలూయా. అర్థమవుతుందా? 17, 18వ అధ్యాయంలో యెరూషలేము నాశనాన్ని చూస్తారు. పాత యెరూషలేము గతించింది. 19వ అధ్యాయము నుండి నూతన యెరూషలేము స్టార్ట్ అయ్యింది. అదే మీరు 21. అందుకే కాంటెక్స్ట్ ఎక్కడి నుంచి పోవాలంటే ఎక్కడ వరకు నీకు అర్థం కాదో. ఎందుకు ఇది ఎక్కడికి అర్థం కాలేదు కదా, ఇక్కడ స్టార్ట్ కాలేదు, ఇది ఎక్కడో స్టార్ట్ అయింది, అక్కడికి వెళ్ళి చూడాలా. చూద్దామా? సందర్భం గురించి చెప్తున్నా మీకు, బైబిల్ ఎలా చదవాలనేది. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుదాం 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. బైబిల్ ఎలా చదవాలి, బైబిల్ని ఎలా మనము అర్థం చేసుకోవాలి. ఒక విషయం నీకు ఇంత రహస్య విషయాలు ఎవడు చెప్పడు మీకు. ఇక్కడ కాలేజీలో కూడా దొరకవు ఇవి. అట్లాంటి విషయాలు మీకు ముందు వేస్తుంటే మీరు కక్కుతున్నారు వాటిని. 17వ అధ్యాయం 1వ వచనం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పెను, నీవెక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చొని ఉన్న మహావేశ్యకు చేయబడు తీర్పు. తీర్పు తీర్పు ఎవరా మహావేశ్య? ఆర్స్యం కాదు, ఆ మహావేశ్య 12 గోత్రాల ఇశ్రాయేలీల దేశం. నీకు తీర్పు చేస్తాను, కనపరుస్తాను. తీర్పు అంటే దానికి తీర్పు జరుగుతుంది. ఇప్పుడు తీర్పు అంటే అర్థం ఏం తెలుసా? దాన్ని రోమా సామ్రాజ్యం ద్వారా లేపేస్తాడు. తీర్పు కనపరచేదను. 2వ వచనం. భూరాజులు ఆమెతో విచరించిరి, భూ నివాసులు ఆమె విచార మధ్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడై నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఉన్న 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని క్రూర మృగం మీద కూర్చొని ఒక స్త్రీని, అంటే రోమా సామ్రాజ్యము మీద ఇది కూర్చొని ఉంది. రోమా సామ్రాజ్యం అధికారంతో ఉందని అర్థం. ఇది స్త్రీ వేరు, ఆ మృగం వేరు. బాగా వినాలా. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని, ఏం ధరించుకుంది? స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రం అంటే మొత్తం రక్తమే చంపేసింది కదా అందరినీ. బంగారముతోను రక్తములతోను ముత్యములతోను అలంకరింపబడినదై ఏయమైన కార్యములతో తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రడు తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను, మర్మం, వేశ్యలకు భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మహాబబులోను అంటే మరి బబులోను కాదు,
క్రీస్తు పూర్వం ఉండే ఆ నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు కదా, ఆ బబులోను కాదు. ఇప్పుడు బబులోను లాగా యెరూషలేం మారిపోయింది అని అర్థం. మహాబబులోన్ అంటే యెరూషలేముకి మహాబబులోన్ అని పేరు పెడుతున్నాడు. సొదొమ గొమొర్రా అని కూడా పేరు పెట్టినట్టు తెలుసా మీకు యెరూషలేంకి? అలాగా పేర్లు మారుస్తుంటాడు ఆయన. మహాబబులోన్ అంటే అర్థం ఏంటి? విగ్రహారాధన, అపవిత్రత, నేను అనే అహంకారము దానికి వచ్చేసింది అని అర్థం. మరియు ఆ స్త్రీ పరిశుద్ధ రక్తము చేత అంటే యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళని చంపేసింది. అది రోమీలు చంపలేదు. యేసు యొక్క హతసాక్షుల రక్తము చేత మత్తిల్లి ఉండుట చూచి తిని తాగి తాగి మత్తిల్లిపోయిందంటది. 40 సంవత్సరాల్లో ఎంతమందిని చంపిందో అపోస్తలులు యేసుప్రభు వచ్చినప్పటి నుండి యేసుప్రభు మరలా రెండవ రాకడ వరకు. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లా, నేను నీవేళ ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలు 10 కొమ్ములు కలిగి దాన్ని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మము నీకు నేను మర్మం తెలుపుతాను. క్రూర మృగం గురించి తెలుపుతాను, ఆ 7 తలలు గురించి చెప్తాను. నీవు చూసిన ఆ మృగం ఉండెను గాని ఇప్పుడు లేదు. ఆ మృగం ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసుల్లో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుగా వచ్చుచున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్య పడుదురు. ఇందులో జ్ఞానం గల మనసు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమటి వాడు ఇంకా రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండాలి. బాగా గమనించాలి. ఇక్కడే నేను 96లో రాయబడలేదు అనడానికి నాకు ఇదొక ఆధారం. మీకు ఇది దొరుకుతుందో ఏంది ఆధారం చెప్పండి అని చెప్తారా? మీరు చెప్తారా? చెప్పండి. 96లో ప్రకటన గ్రంథం రాయబడలేదు, 65 లేదా 66లో రాయబడింది అనడానికి నాకు ఒక ఆధారం అని చెప్తున్నా ఇక్కడ నేను. ఏంటి ఆధారం? ప్రకటన గ్రంథములోనే నాకు 96లో రాయబడలేదు, ప్రకటన గ్రంథం 66లో రాయబడింది, 65లో రాయబడింది అనడానికి నాకు ఇక్కడ ఒక ఆధారం దొరుకుతుంది. ఏంటి ఆధారం? నాది పొరపాటే, స్కాలర్స్ అడగకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. 11 ఇంకెన్నాళ్ళు ఇలా ఉంటారు? స్తోత్రం. ఉండినదియు ఇప్పుడు లేనిది అయిన ఈ క్రూర ముఖము ఆ 7 పాటు ఒక్కడనై ఉండి తానే 8వ రాజుగును, నాశనముకు పోవును. నీవు చూసిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారిది వరకు రాజ్యమును పొందలేదు. కానీ ఒక గడియలో క్రూరముఖంతో కూడా రాజు వలె అధికారం పొందుదురు. వీరు ఏకాభిప్రాయం గల వారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని ఎవరితో యుద్ధం చేస్తారంట? ఏంటి యుద్ధం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ మరలా యుద్ధం జరుగుతుంది చూడండి. ఇక్కడ ఇది భవిష్యత్తులో జరిగే యుద్ధం కాదు. గొర్రె పిల్ల ప్రభువును రాజులకు రాజై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆ రాజులను జయించును. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చుండుట చోటు నీవు చూచిన జలములు ప్రజలు జనసమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడేవారిని సూచించును. నీవు ఆ 10 కొమ్ములు గల మృగమును చూచితేవే వారు ఆ వేశ్యను ద్వేషించి, అంటే ఆఖరికి వాళ్ళు వదిలేస్తారు చూడండి, దాన్ని దిక్కులేనిదిగాను దిగాంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్నిచేత దాన్ని బొత్తిగా గతించింది. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గల వారే తమ రాజ్యము ఆ మృగమునకు అప్పగించడం వల్ల తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించిన. మరియు నీవు చూచిన స్త్రీ భూరాజును నేను ఆ మహాపట్టణమే ఆ మహాబబులోన్ అన్నాడు, ఆ మహాపట్టణం. అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చి చూచిన అతని మహిమ చేత భూమి ప్రకాశించిన గొప్ప స్వరంతో ఆర్భాటించిన మహాబబులోను ఉందా? కూలిపోయెను. నాతో పాటు బైబిల్ని మీరు కొనసాగించాలి, మీ కళ్ళు అట్లా పోనించాలి. కూలిపోయెను. మహాబబులోను ఏమైంది?
అది దెయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రాత్మను అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టును. ఏందది? యెరూషలేము, ఇశ్రాయేల్ దేశం. ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యం త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో విచరించిరి. భూలోకమందల వర్తకులు దాని సుఖభోగముల వల్ల ధనవంతులైరి. మరి ఇంకో స్వరం పరలోకం నుండి ఇలాగో చెప్పగా వింటే, నా ప్రజలారా, దాని పాపంలో పాలువారకుండా దాని తెగుళ్ళు ఏది మీకు ప్రాప్తించుకున్నట్లు దాన్ని విడిచి రండి. అంటే దానితో సాంగత్యం చేయొద్దు. దాని పాపములు ఆకాశములు నచ్చినవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అంటే లాస్ట్ టైం ఇది చివరి సమయం వచ్చిందా? అది ఇచ్చిన ప్రకారం దానికి ఈవుడి, దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిసిన పాత్రలో దాని కొరకు రెండింతలు కలిపి పెట్టుడి. అది నేను రాణిగా కూర్చుండుదాను. పాత నిబంధన ఇశ్రాయేలీలే. నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకుని గనక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించిన అంతగా వేదన దుఃఖము దానికి కలుగ చేయుడి. అందుచేత అది ఒక్క దినముగానే దాని తెగుళ్ళు అనగా మరణము, దుఃఖము, కరువు వచ్చును. దానికి తీర్పు తీర్చున్న దేవుడైన యెహోవా బలిష్ఠుడు కాదు. అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో విచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరముగా నిలబడి దాని దహన బలులను చూచినప్పుడు, దాని దహన దూహమును చూచినప్పుడు దాని విషయమే రొమ్ము కొట్టుకునుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలో నీకు తీర్పు తీర్చనే కదా అని చెప్పుకుందరు. లోకమును వర్తకులు ఆ పట్టణము చూచి ఏడ్చుచు తమ సకలం నానగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నబనార బట్టలు, కూదరంగ బట్టలు, రక్తవర్ణం మొదలైన సకల పెదవైన దబ్బులు, ప్రతి విధమైన దంతములు, వస్తువులు, మిక్కిలి విలువైన కర్ర, ఇత్తడి, ఇనుము, చల్లలు మొదలైన వాటిని చేపట్టిన ప్రతి విశ్వవసం దాల్చిన ఒక గోమును, ధూపమును, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసము, నూనె, మెత్తపిండి, గోధుమ, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రము, రథము, దాసులు, మన్యములు, ప్రాణములు, ఇక మీదట ఏ కూడాను నీ ప్రాణం ఇష్టమైన ఫలం నిన్ను విడిచిపోయిను. రమ్యమైనవి, దివ్యమైనవి నీకు దొరకకుండా నశించిపోయినవి ఇక మీద నీకు కనబడకుండా చెప్పిన దాని దుఃఖము పడుచున్నారు. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకులు వర్తకులు ఏడ్చుతూ దుఃఖంచు, అయ్యో అయ్యో, సన్నపునార బట్టలు, దూరమైన వస్త్రం ధరించుకున్న బంగారుతోను, రత్నముతోను, ముత్యములతో అంకబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యం ఒక్క గడియలో పాడైపోయినని చెప్పుకొనొచ్చు. దాని బాధను చూచి భయాకాంతులై దూరముగా నిలిచింద్రి. ప్రతి నావికుడును ఎక్కడైనా సరుకులు చేత ప్రతివాడు ఓడలను మతముతో మీద చేసిన జీవములందరూ దూరముగా నిలిచి దాని దహన దూహమును చూడండి, దహన ధూమమును, ఈ పదాలు ఉన్నాయి కదండి, అగ్ని, ధూమము, పొగ, ఇవన్నీ చూసారా? దీంట్లో చూసారా? విన్నారా? ఇవి ఎక్కడైనా విన్నారా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు ఎప్పుడైనా విన్నారా అని అడిగాను. అందుకే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 నుంచి 31 వచనాలు ప్రవచనం. అది ఉన్నాయా లేదా? అక్కడ ఉన్నాయా లేదా? చదువుతారా? 18వ వచనము, అపోస్తుల కార్యం 2:18. పైన ఆకాశం ముందు మహత్కార్యాలు అంటే రాకడా, సూచక్రియలు. భూమి మీద సూచక్రియలు, రక్తము, అగ్ని, పొగ, ఆవిరి. అది మా నిద్ర మేలుకున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఏమో అక్కడ వినారు అందరూ, ఇక్కడ రండి. హల్లెలూయా. మరలా ఇక్కడ ధూమము, అగ్ని, రక్తము కనబడుతుందా? 19. తమ తలల మీద దుమ్ము పోసుకుని ఏడ్చుచూ దుఃఖముచు, అయ్యో అయ్యో, ఆ మహాపట్టణం, అందులో సముద్రం మీద ఓడలు ఉందా, దాని మీద అధికారులు ఎదరుతులు, అదే ఒక్క గడియలో పాడైపోయిన చెప్పుడు కేకలు వేచుండ్రి. పరలోకమా, ఇప్పుడు చూడండి, పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడు. దేని గురించి ఆనందిస్తారండి? పరిశుద్ధులైన క్రైస్తవులు, అపోస్తులు, ప్రవక్తలు దేని గురించి ఆనందిస్తారు? ఈ రోమా సామ్రాజ్యాన్ని, రోమా పట్టణాన్ని, ఇటలీని పడగొట్టినప్పుడు, దాన్ని పడగొట్టినప్పుడు ఎవరైనా సంతోషిస్తాడా? వాళ్ళు ఏం చేశారండి? మనకి ఇంకా చర్చిలు కట్టిస్తున్నారు. వాళ్ళు ఏం చేశారండి? ప్రపంచానికి ఇంకా బైబిల్ ముద్రించి ఇస్తున్నారు. పోప్ ఏం చేస్తున్నాడండి? హాయిగా కూర్చొని ఉన్నాడు, ఓకే, శాంతి శాంతి అనుకుంటా. పోప్ అంట. ఆయన ఎవరు చెప్పాడు చూడండి. 666 ఎవరంట? బైబిల్ దాటొచ్చేసాడు ఆయన, మహానుభావుడు, ప్రవక్త. పేరు మళ్ళా ప్రవక్త.
పరలోకమ. దీన్ని 17-18 వాళ్ళు దీనికి చెప్పారు, కానీ ఇది 17-18 యెరూషలేం గురించి. ఇది కేవలం యెరూషలేం గురించి. ఇది పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి. ఎందుకు ఆనందించాలి వీళ్ళు? అపోస్తుల్ని, పరిశుద్ధులైన క్రైస్తవుల్ని, ప్రవక్తల్ని చంపింది 12 గోత్రాల ఇశ్రాయేలీలు. 70 మంది సన్నిహితుని సభలోకి పిలిపించి అపోస్తులను చంపలేదా? పౌలుని కొట్టడానికి, చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు? మొత్తం వాళ్ళే కదా. యేసుప్రభుని చంపింది ఎవరు? వాళ్ళే కదా. యేసుప్రభు 23వ అధ్యాయంలో చెప్పలేదా మత్తయి సువార్తలో? ప్రవక్తలను పంపుతాను, అపోస్తలను పంపుతాను, జ్ఞానులను పంపుతాను, సువార్తికులను పంపుతారు, మీరు వాళ్ళని చంపుతారని చెప్పలేదా? అదే వాళ్ళతో అన్నాడు కదా, యెరూషలేమా యెరూషలేమా నీ ఇల్లు ఇడిచిపోయిందని. ఇప్పుడు అదే చెప్తున్నాడు మళ్ళా. ఆ ఇల్లే ఇడిచిపెడుతుంది ఇక్కడ. అక్కడ చెప్పింది ఇక్కడ నెరవేరుతుంది. ఏలయనగా దాని చేత మీకు కలుగు తీర్పు ప్రతిగా దేవుడు ఆ పట్టణముకు తీర్పు తీర్చుచున్నాడు. అందుకే 5వ ముద్ర తెరిచినప్పుడు ఏం జరిగింది? ఆకాశం, నాదా సత్యస్వరూపి, ఎందాక మా రక్తము నిమిత్తము వాళ్ళకి తీర్పు తీర్చవా? తీరుస్తా. అదిగో వాళ్ళే వీళ్ళు. తర్వాత బలిష్ఠుడమైన ఒక దేవదూత పక్క ఒక రాయి తీసుకొచ్చి సముద్రంలో పడివేసి, ఇలాగూ మహాపట్టణమైన బబులోను వేరుగా పడద్రోయబడి ఇక ఎన్నటికీ, అంటే బబులోను మహాపట్టణం అనే యెరూషలేము ఎలాగా ఒక సూచన చూపించాడు. ఒక రాయిని తీసుకొచ్చి సముద్రంలో పడేస్తే సముద్రం అడుగుకు పోయేసి మళ్ళీ రాయి తేలదు కదా. ఆ ప్రకారం ఇప్పుడు ఈ యొక్క యెరూషలేమును మరలా ఎప్పుడు కనబడకుండా నేను దీన్ని ఏం చేస్తాను? నాశనం చేసేస్తున్నాను. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి, జనములన్నీ నీ మాయామంత్రముల చేత మోసపోయిరి. కావున వైనికులయ్యు, గాయకుల యొక్కయు, పిలన గురువులు ఊదువారెక్కయు, బూరలు ఊదువారెక్కయు శబ్దం ఇక ఎన్నడూ నీలో ఉండదు. మరి ఏ శిల్పి అయినా చేయు శిల్పి ఎవడను నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరుగురారు ధ్వని ఇక ఎన్నడూ నీలో ఉనబడదు. దీప వెలుగులో నీకు ఇక ప్రకాశింపు పెళ్లి కుమారుని స్వరము, పెళ్లి కుమార్తె స్వరం నీలో ఇక ఎన్నడూను వినబడవు అని చెప్పెను. అంటే ఆ దేశమే లేకుండా పోతుంది. మరియు ప్రవక్తలకి, పరిశుద్ధుల యొక్కయు, భూమి మీద వధింపబడిన వారి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను. ఇప్పుడు ప్రవక్తల్ని, అపోస్తుల్ని, క్రైస్తవుల రక్తం ఎక్కడ కనబడింది? యెరూషలేములోనా, రోమా సామ్రాజ్యంలోనా, ఇటలీలోనా? మరి అటు తర్వాత బహుజన శబ్దం గొప్ప స్వరంతో పరలోకముందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు దేవునికి చెల్లును, ఆయన తీర్పులు సత్యములు న్యాయములే ఉంటాయి. తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చిన దాసు రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసాను. జరిగిందా ప్రతిదండన? అయిపోయిందా నాశనం? మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించి, చూడండి, పట్టణపు పొగ యుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమెను ప్రభును స్తుతించడని చెప్పుతూ సింహాసనం దేవునికి నమస్కారం చేసి, మరి ఆయన దేవుని దాసులు, ఆయన ప్రభువులారా, భయపడవారులారా, కొద్దివారేమి గొప్పవారే, మీరందరూ ఆయన స్తుతించుడు అని చెప్పుచు ఒక స్వరం సింహాసనం ఎద్దు నుండి, అప్పుడు గొప్ప జనసొమ్ము శబ్దమును, విస్తారమైన జల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం, సర్వాధికారి ప్రభువు మన దేవుడు ఏలుచున్నాడు అంటే అర్థం ఏంటి? రాజ్యం వచ్చిందనా లేదనే? అది పోతేనే రాజ్యం వచ్చింది. స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవం సమయము అదే. AD 70లోనే వివాహం అయిపోయింది. ఇప్పుడు ఈ వివాహం అంటున్నారు వీళ్ళు. ఏంటి ఇప్పుడు వివాహం అంటున్నారు? వివాహం అయిపోయినప్పుడే. వివాహం చేసుకున్న తర్వాతే భార్య భర్తలు ఇద్దరు ఎయిర్లో కలిశారు, మధ్యాకాశంలో కలిశారు, ఏకమైపోయారు. వివాహం అయిపోయింది. సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహం ఆయన మహిమచ్చు చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్న ప్రకాశం నిర్మలమైన సన్నవారటలు ఆమెకు ఇవ్వబడిన పరిశుద్ధ క్రియలు. మరియు అతడు నాతో ఇలాగో చెప్పాను, ఏమని? గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులను వ్రాయమని మరియు మాటలు దేవుని అర్థాత్మని నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారం చేయటకే అతని పాదములు ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసుని గురించి సాక్ష్యం ఇచ్చిన సహోదరుని దేవునికి నమస్కారం చేయమని. ఇది ప్రవచనానుసారం అని చెప్పాను. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు మనమే. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు మనమే. వధువు వరులు ఇరువురు పెళ్లి చేసుకుని అక్కడ కూర్చున్నారు. మనం విందుకు వచ్చాం. మనం ఎందుకు వచ్చాము? ఏది విందు? ఏది? గంజి తగినాం కదంటారా? వాక్యం ఇప్పుడు నేను పెడుతుంది విందే. ఏంటి? తింటలేరు మీరు. జ్వరాలు వచ్చాయి, టైఫాయిడ్, డెంగ్యూ, ప్లేట్లెట్స్ ఎటు వచ్చినాయి కదా.
అవన్నీ వచ్చినప్పుడు తినరు. గ్యాస్ ట్రబుల్ అన్నీ వచ్చినాయి. దేవునికి మహిమ కలుగునుగా. మీరు వాక్యాన్ని తింటలేరు అంటే మీరు విందులో లేరు. తినాలి, తింటేనే నీకు ఆ ఆత్మ సంబంధమైన ప్రపంచం అర్థమవుతుంది. ఈ వాక్యముని ఎంత తింటావో అంత అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు నేను అతనికి నమస్కారం. కింద చూడండి. మరియు పరలోకం తెరవబోటయో చూచితిని. ఏం తెరవబడింది ఇప్పుడు? పరలోకం తెరవబోట అంటే యేసుప్రభు రావటమే కదా. అప్పుడదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడిను. దాని మీద కూర్చుని వారు నమ్మకమైన సత్యమైన వాడు, నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ యుద్ధం జరిగించేవాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే తప్ప మరి ఎవరికి. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యము నామం ఆయనకు పెట్టబడి ఉన్న. పరలోకమందు సేనల ప్రభువు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని గుర్రములకి ఆయనతో పాటు. గుర్రాలు అంటే నిజమైన గుర్రాలు కాదు, ఆత్మ సంబంధమైన గుర్రాలు. మరి నిజమైన గుర్రాలు అనుకుంటారు, ఆత్మ సంబంధమైన గుర్రాలు. ఏలియా కాలంలో అగ్ని రక్తములు వచ్చాయి కదా, అలా కనబడతాయి. అంటే గుర్రాలేవి, రథమే, కానీ గుర్రాల మాదిరే కనబడతాయి, రథం మాదిరే కనబడుతుంది. కానీ అది మెటీరియల్ కాదు. మెటీరియల్ ఐ మీన్ ఎలిమెంట్స్ కాదు, ఆత్మ సంబంధమైన అవి కనబడతాయి. మళ్ళా కనబడతాయి కానీ అవి కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆకాశంలో మేఘాలు ఉన్నాయి కదండి, అవి చూడండి ఒక్కొక్కసారి రథం మాదిరి గుర్రాల మాదిరి కనబడతాయి, కానీ మెటీరియల్ అది రైట్ సేమ్ అలాగే ఉంటుంది. ఉన్నాయి పరలోకంలో రథాలు ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. లేదు అనుకునేవారు మళ్ళా చాలా వేగంగా పోతాయి. అవి ఎంత వేగంగా పోతాయో తెలుసా మీకు? చాలా వేగంగా వెళ్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలులు లూకాసు సువార్త 24వ అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది ఎంత వేగంగా పోతాయో. కమాన్ చదువుదాం. కొంచెం ఊపిరి వచ్చింది అందరికీ, కనీసం రథమైనా ఉందిలే పరలోకంలో అని. హల్లెలూయా. చదువుదామా? పరలోకమందున సేనలు శుభ్రమైన తెల్ల నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుండ్రి. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము, ఆయన ఇనుపదండముతో వారిని ఏమిటితో? ఆ ఇనుపదండం ఏంటి? రోమా. ఆయన సర్వాధికారికి దేవుడు తీక్షమైన ఉగ్రతను అన్న పాత్రము ఏం చేశాడు? మద్యపు పాత్రను త్రొక్కును. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును నామం ఆయన వస్త్రముల మీద తొడల మీద. అంటే ఆయన రాజుగా వచ్చాడనమాట. అప్పుడే రాజుగా వచ్చాడని కదా అర్థం అది. మరి ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండటం చూసిన గొప్ప శబ్దంతో ఆర్భాటించి రాజుల మాంసమును, సహస్రాదుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చొని వారి మాంసము కొద్దివారేమి గొప్పవారేమి అందరి యొక్క మాంసము తినుటకై దేవుని యొక్క గొప్ప విందుకు కూడి రెండని ఆకాశ మధ్యమును ఎగురుచున్న సమస్త పక్షులకు ఈ విందు వేరు, మళ్ళీ ఈ విందు తినేకపోయారు. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వారితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయటకే ఆ క్రూర మృగమునకు భూరాజులను వారి సేనలు కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దానితో సూచిక్రియలు దాని ముద్రను వేయించుకుని వారిని మృగము ప్రతిమకు నమస్కారమును మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండిన అగ్నిగుండంలో ప్రాణంతో వేయబడి. ఇది తీర్పు. ఆయన వచ్చాడు కాబట్టి. కడమవారు గుర్రముల మీద కూర్చున్న వాని నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వధింపబడి వారి మాంసం పక్షులకయ్యు కడుపారా దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా అని చెప్పేది? కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ యొక్క 21 ఇక్కడ జంప్ అవుతుంది. 21 దగ్గరికి వెళ్ళినట్లయితే, మనం 21 దగ్గరికి వెళ్ళినట్లయితే అప్పుడు అది చెప్తున్నాడు. అంటే 17-18 అధ్యాయములో పాత భూమి, పాత ఆకాశము ఏదైతే దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడో, యెరూషలేము దేవాలయము, ఆ సొలొమోను కట్టింది కావచ్చు, తర్వాత జకర్యా వాళ్ళు కట్టింది కావచ్చు, అదంతా ఏమైపోయింది? మొత్తం గతించిపోయింది. ఇప్పుడు నూతనమైందంటే ఆత్మ సంబంధమైంది, పరలోకం నుంచి దిగి వచ్చింది. అదే ఇక్కడ 11వ వచనం 19-11వ వచనంలో ఆయన దిగొచ్చాడు. అదే మాటే పట్టణం పైనుంచి దిగొచ్చిందని మరలా తిరిగి 21లో చెప్తున్నాడు. మీకు అర్థం కావాలి. ఇప్పుడు 21 అధ్యాయము మీరు అర్థం చేసుకునేంత ఇది లేదు, కానీ సందర్భం గురించి చెప్పి నేను ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇక చివరిగా ప్రవచనము, దాని నెరవేర్పు కూడా అయిపోయింది కదా. ఇక చివరిగా భాషా విధానం. బైబిల్లో లాంగ్వేజ్, దిస్ ఇస్ ద లాంగ్వేజ్ ఫ్యాక్టర్. ఇది
భాషా విధానం అండి. బైబిల్ యొక్క భాషా విధానం అంటే ఈ 66 పుస్తకాలు ఒకే భాష తీరులో రాయబడ్డాయి. ఒకే భాషా తీరులో రాయబడ్డాయండి. ఇది మనం గమనించాలి. ఎందుకు? రాసిన వారు ఎవరు? పరిశుద్ధాత్మ. రాసిన వారు ఎవరు? పరిశుద్ధాత్మ. ఒకే భాషా తీరులో రాయబడ్డాయి కనుక మీరు ఆదికాండం చూసినా, ప్రకటన గ్రంథం చూసినా, యెషయా గ్రంథం చూసినా, మత్తయి సువార్త చూసినా, ఎక్కడ చూసినా అది ఏ లాంగ్వేజ్లో రాయబడినా, గ్రీకులో రాయబడినా, హెబ్రీలో రాయబడినా, లేకపోతే లాటిన్లో రాయబడినా, తెలుగులో రాయబడినా, ఏ భాషలో రాయబడినా దాని వెనకాల రాయబడిన 66 పుస్తకాలు 40 మందితో రాయించింది ఎవరు? హోలీ స్పిరిట్. కనుక పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన భాషా విధానం మనకు తెలియాలా. లాంగ్వేజ్, భాషా విధానం మనకు తెలిస్తే అప్పుడు బైబిల్ని ఏ భాషా విధానంలో రాశాడో, ఏ భాషా శైలిలో రాశాడో మనం బైబిల్ని అర్థం చేసుకోగలం. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఓ మాట చెప్దాం. బైబిల్ చదివేటప్పుడు మీరు దాని వెనకాల భావాన్ని చూడాలా. యేసుప్రభు అన్నాడు మత్తయి 12:7 చివరి మాటగా, మత్తయి 12:7 చివరి మాటగా, మత్తయి 12:7 వాక్యం చదివేటప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చూడమన్నాడు చూడండి. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము. అది వాక్యానికి భావం అంటే భాషా విధానం. ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని వాడుతున్నాడు, ఇక్కడ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఈ సందర్భంలో ఇక్కడ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేది మనకు ఆ వాక్యం వెనకాల మాట్లాడుతున్నప్పుడు ఆ భాష యొక్క భావాన్ని గుర్తించాలా. ఏం గుర్తించాలా? భావం. దాని యొక్క భాష యొక్క భావాన్ని, ఆ వర్ణనని మనం గుర్తించాలా. లాంగ్వేజ్ ఫ్యాక్టర్ని మనం ఖచ్చితంగా గుర్తించాలా. గుర్తించకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. కనుక ఇక్కడ 6లో 4 మీరు గమనించారు. ఏంటి? నంబర్ 1 కాలము, సందర్భము, ప్రవచనము, దాని నెరవేర్పు, భాషా విధానం. వెరీ గుడ్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన దేవ, రాజా, నీ వందనాలు. మరలా తిరిగి ప్రభువా 5